మనమంతా ఏదో ఒక సమయంలో సందిగ్ధతను మరియు నిరాశను కలిగించు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఉంటాము. అట్టి పరిస్థితులలో మన జీవితములో జరుగుతున్న విషయములను అర్థము చేసుకుని మనకు ఆచరణాత్మక సలహాను ఇచ్చు ఒక స్నేహితుడు ఉంటే బాగుంటుంది అని మనం చాలాసార్లు ఆశించి ఉంటాము. అట్టి స్నేహితుడు మనలో ఆనందమును కలిగించు జ్ఞానమునకు మూలమై ఉన్నాడు. అనేక విధాలుగా క్రొత్త నిబంధనలోని యాకోబు పత్రికను మొదటిగా పొందుకున్న ఆదిమ క్రైస్తవుల విషయంలో కూడా ఇదే జరిగింది. వారిలో అనేక మందిని సందిగ్ధతలోనూ నిరాశతోనూ నింపిన అనేక కఠినమైన పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు మరియు వారికి జ్ఞానమును ఇచ్చుటకు యాకోబు వ్రాశాడు. వారు ఎదుర్కొనుచున్న పరిస్థితుల కొరకు దేవుడు కలిగియుండిన మంచి ఉద్దేశ్యములను వారికి జ్ఞాపకము చేయుటకు అతడు వ్రాశాడు. వారు అనుసరించవలసి ఉండిన ఆధారయోగ్యమైన మార్గదర్శకమును దేవుడు అందించాడని అతడు వారికి తెలిపాడు. వారు దేవుని జ్ఞానమును హత్తుకుంటే వారు గొప్ప ఆనందమును అనుభవిస్తారని అతడు వారికి నిశ్చయతను ఇచ్చాడు. యాకోబు పత్రికను గూర్చిన మన పాఠ్యక్రమములో ఇది 2వ పాఠము మరియు ఇది యాకోబు పత్రికలోని ఒక ప్రాముఖ్యమైన మరియు ఐక్యపరచు అంశము మీద దృష్టి పెడుతుంది. ఈ పాఠమునకు 2 జ్ఞాన మార్గములు అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే ఆదిమ సంఘమునకు దేవుడిచ్చిన 2 రకముల జ్ఞానమును ఈ పుస్తకము ఎలా వర్ణిస్తుందో మనము చూడబోచున్నాము మరియు నేటి క్రీస్తు అనుచరులముగా అది మనకు వీటిని పోలిన మార్గదర్శకాలను ఎలా అందిస్తుందో చూద్దాము. మన మునుపటి పాఠములో యాకోబు పత్రిక యొక్క నిర్మాణము మరియు విషయములు 2 మొదటి శతాబ్దములోని సుపరిచితమైన యూదుల జ్ఞాన సాహిత్యమును ప్రతిబింబిస్తాయని మనము చూశాము మరియు పత్రిక యొక్క వాస్తవిక ఉద్దేశ్యమును మనము ఈ విధముగా క్రోడీకరించాము. వారు తమ శోధనల మధ్య మహానందమును అనుభవించుటకుగాను జ్ఞానమును వెదకమని యాకోబు తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. వాస్తవానికి యాకోబు జ్ఞానము లేక గ్రీకు భాషలో సోఫియా మరియు జ్ఞాని లేక గ్రీకు భాషలో సోఫోస్ అను పదములను తన పత్రికలో కేవలం 2 భాగములలో మాత్రమే ఉపయోగించాడు. ఈ పదములను మనము 1వ అధ్యాయం 2 నుండి 18 వచనాలు మరియు 3వ అధ్యాయం 13 నుండి 18 వచనాలలో చూడవచ్చు. ఈ వాక్య భాగములు విశేషముగా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఈ 2 తన శ్రోతలు అనుసరించాలని యాకోబు పిలుపునిచ్చిన 2 జ్ఞాన మార్గములను గురించి ప్రస్తావిస్తాయి. ఇప్పుడు యాకోబు పత్రికలోని జ్ఞానమును గూర్చి కొంతమంది ఆలోచన చేసినప్పుడు వారు భూసంబంధమైన జ్ఞానము మరియు పరసంబంధమైన జ్ఞానము మధ్య యాకోబు చూపిన వ్యత్యాసమును గూర్చి ఆలోచన చేస్తారు మరియు ఈ పాఠములో తరువాత మనము ఈ 2 రకముల జ్ఞానమును గూర్చి చూద్దాము. అయితే మన ఉద్దేశ్యముల కొరకు యూదుల జ్ఞాన సంప్రదాయములలో సాధారణముగా వ్యత్యాసము చూపబడు 2 ముఖ్యమైన జ్ఞాన మార్గముల మీద మనము దృష్టి పెడదాము. మొదటి దానిని మనము విశ్లేషణ జ్ఞానము అని పిలుద్దాము. 2వ దానిని ఆచరణాత్మక జ్ఞానము అని పిలుద్దాము. విశ్లేషణ జ్ఞానము యోబు మరియు ప్రసంగి గ్రంథములో స్పష్టముగా కనిపిస్తుంది. ఈ పుస్తకములు శోధనలు మరియు సమస్యల వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యములలోని మెలకువలను వెదుకుతాయి. మరొక వైపు ఆచరణాత్మక జ్ఞానము సామెతల గ్రంథములో అధికంగా కనిపిస్తుంది. ఈ పుస్తకము ప్రాథమికముగా అనుదిన జీవితము కొరకు సలహాను మరియు మార్గదర్శకమును ఇచ్చుటకు అంకితము చేయబడింది. యాకోబు పత్రికలో కనిపించు ఈ 2 జ్ఞాన మార్గములను మనము విశదీకరించుచుండగా ముందుగా మనము విశ్లేషణ జ్ఞాన మార్గమును చూద్దాము. రెండవదిగా ఆచరణాత్మక జ్ఞాన మార్గమును చూద్దాము. విశ్లేషణ జ్ఞానము మీద యాకోబు పెట్టిన దృష్టిని చూస్తూ ఆరంభిద్దాము. మనకు అర్థమైనది అని అనుకుని తరువాత పొరపాటు పడిన పరిస్థితులను మనమంతా ఎదుర్కొని ఉంటాము. చాలాసార్లు ఏమి జరిగిందో తెలుసుకొనుటకు మనము కనిపించు వాటిని మాత్రమే చూడక మరొకసారి జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అనేక విధాలుగా యాకోబు తన పుస్తకం యొక్క ముఖ్య భాగమును ఈ విధముగానే ఆరంభించాడు. వారి జీవితములలో ఏమి జరుగుతుందో తెలుసుకొనుటకుగాను నిరుత్సాహపరచు పరిస్థితుల యొక్క ప్రత్యక్షతలను మించి చూడమని అతడు తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. యాకోబు ఇట్టి విశ్లేషణ జ్ఞానముతో ఎలా వ్యవహరించాడో మనము 3 మార్గములలో చూద్దాము. మొదటిగా అతని శ్రోతల యొక్క అవసరతను చూద్దాము. రెండవదిగా యాకోబు వారికి ఇచ్చిన మార్గదర్శకత్వమును చూద్దాము మరియు మూడవదిగా విశ్లేషణ జ్ఞానము మరియు విశ్వాసము మధ్య ఉన్న అనుబంధమును మనము చూద్దాము. ముందుగా యాకోబు యొక్క శ్రోతలు కలిగి ఉండిన విశ్లేషణ జ్ఞానం యొక్క అవసరతను చూద్దాము. మన మునుపటి పాఠములో ఈ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు ప్రధానముగా యూదా క్రైస్తవులై ఉన్నారని మనము నేర్చుకున్నాము.
వారు స్టెఫను హతసాక్షి అయిన తరువాత కలిగిన హింస తరువాత యెరూషలేములో నుండి చెదిరిపోయి ఉండవచ్చు మరియు వారు చెదిరిపోయిన దేశములలో వారు ఎదుర్కొనిన తీవ్రమైన శోధనల వలన అనుభవించిన నిరాశ మరియు సందిగ్ధత మధ్య వారికి సహాయము అవసరమయ్యుండెను అని యాకోబు వ్రాసిన మాటలలో స్పష్టమవుతుంది. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనములో యాకోబు ఆలోచనలు ఈ అవసరతలతో నిండిపోయాయని మనము చూడవచ్చు. పత్రిక యొక్క పరిచయ వచనము తరువాత వెంటనే అతడు ఈ మాటలను వ్రాశాడు. నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు శ్రోతల యొక్క అవసరతను అర్థము చేసుకునుటకు ఈ వాక్య భాగములోని 2 కోణములను పరిశీలన చేయుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా శోధనల సవాలును పరిశీలన చేద్దాము మరియు రెండవదిగా యాకోబు శ్రోతలు ఎదుర్కొనిన నానా విధములైన శోధనలను చూద్దాము. శోధనల సవాలుతో ఆరంభిద్దాము. పేరాస్మోస్ అను గ్రీకు పదము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో శోధనలు అని అనువదించబడింది. ఈ పదమును శ్రమ, శోధన మరియు పరీక్ష అని అనువదించవచ్చు. అదేవిధముగా దీని క్రియారూపమైన పెయిరాజోను శ్రమ పెట్టుట, శోధించుట మరియు పరీక్షించుట అని అనువదించవచ్చు. ఈ అనువాదముల యొక్క మితిని గ్రహించుట ఈ పత్రికలోని వాస్తవిక శ్రోతలు ఎదుర్కొన్న పరిస్థితులను అర్థము చేసుకునుటలో మనకు సహాయము చేస్తుంది. ప్రభావవంతముగా వారు కఠినమైన శ్రమలను ఎదుర్కొన్నారు మరియు ఈ శ్రమలు వారిని పరీక్షించుట కొరకు వారికి శోధనలను కలిగించాయి. దురదృష్టకరముగా నేటి క్రైస్తవులు శ్రమలను, శోధనలను మరియు పరీక్షలను భిన్నమైన ఆలోచనలుగా పరిగణిస్తారు. కాబట్టి వారు యాకోబు మనస్సులో ఉన్న విషయముల యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకోలేకపోతారు. అయితే లేఖనము, ప్రత్యేకముగా యోబు వంటి జ్ఞాన సాహిత్యము ఈ ఆలోచనలను దేవుని ప్రజలు ఎదుర్కొను ప్రతి పరిస్థితిలోని పలు భాగములుగా పరిగణిస్తుంది. కఠినమైన పరిస్థితులు కఠినమైనవి మరియు ఓర్పును కోరునవి కాబట్టి అవి శ్రమలయ్యున్నవి. అయితే అట్టి పరిస్థితులు నైతికముగా తటస్థమైనవి కావు. అవి సరికాని లేక పాపభరితమైన మార్గములలో స్పందించగల శోధనలై ఉన్నవి. మరియు కఠినమైన పరిస్థితులు దేవుడు పెట్టు పరీక్షలుగా కూడా ఉన్నాయి. వీటి ద్వారా దేవుడు మన హృదయముల యొక్క పరిస్థితిని పరీక్షిస్తాడు మరియు నిర్ధారిస్తాడు. శోధనలలో నుండి పుట్టు అవసరతను మనసులో ఉంచుకొని 1వ అధ్యాయం 2వ వచనములో యాకోబు నానా విధములైన శోధనలను గూర్చి మాట్లాడాడు అని కూడా మనం గుర్తించాలి. నానా విధములైన శోధనలను గూర్చి యాకోబు మాట్లాడినప్పుడు ఆదిమ సంఘములోని పేద మరియు ధనిక విశ్వాసుల మధ్య కలిగిన ఘర్షణలు మరియు వివాదముల కారణముగా ఎదురైన సమస్యలను అతడు ఎత్తి చూపాడు. ఒకవైపున పేద విశ్వాసులు ఎదుర్కొన్న సవాళ్లను గూర్చి యాకోబు అనేక విషయములను వ్రాశాడు. అపోస్తలుల కార్యములు 2-6 అధ్యాయముల ప్రకారం యెరూషలేములోని ఆదిమ సంఘములో అనేక మంది పేదలు ఉండేవారు మరియు హింస కారణముగా యెరూషలేము నుండి చెదిరిపోయిన విశ్వాసులకు యాకోబు వ్రాస్తున్నాడు కాబట్టి పేదల సంఖ్య అధికమై ఉండవచ్చు. 1వ అధ్యాయం 9వ వచనము మరియు 4వ అధ్యాయం 6వ వచనములో యాకోబు ఈ క్రైస్తవులను దీనులని లేక గ్రీకు భాషలో టపెయినోస్ అని పిలిచాడు. ఈ మాటకు తక్కువ స్థాయికి చెందినవాడు అని అర్థము. 2వ అధ్యాయం 2, 3, 5 మరియు 6 వచనాలలో అతడు వారిని దరిద్రులు లేక గ్రీకు భాషలో టోకోస్ అని పిలిచాడు. ఈ మాటకు ఆర్థికముగా బలహీనులు అని అర్థము. 1వ అధ్యాయం 27లో అతడు దిక్కులేని పిల్లలు మరియు విధవరాండ్రను ప్రస్తావించాడు. ఈ గుంపులోని ప్రజలు తరచుగా పేదరికమును మరియు కష్టాలను ఎదుర్కొంటారు అని లేఖనములు గుర్తిస్తాయి. 2వ అధ్యాయం 2వ వచనములో దరిద్రులైన ఈ విశ్వాసులలో కొందరు మురికి బట్టలు ధరించుకొనిరి అని యాకోబు సూచించాడు మరియు 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం వారిలో కనీసము కొందరు దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నారు. ఇక్కడ యాకోబు పేదలు లేక దరిద్రుల మీద ఎక్కువ ఉద్ఘాటనను పెడుతున్నాడు. యాకోబు ఆత్మయందు దీనులు లేక పేదలను గూర్చి మాట్లాడుతున్నాడు అని చెబుతూ విషయమును దారి మళ్లించుట సులభమే. అవును, మనము తగ్గింపు కలిగి ఉండాలని, ఆత్మయందు దీనులై ఉండాలని అతడు ఖచ్చితముగా చెబుతున్నాడు గాని అతడు భౌతికముగా దరిద్రులైన వారి యొక్క పరిస్థితులు మరియు అవసరతలను గూర్చి కూడా మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలో వ్రాయబడిన ధన్యవచనములను పోలిన విధముగా పేదలైన వారు ధన్యులు మరియు యాకోబు మాత్రం ఈ విషయము ద్వారా భౌతికముగాను వస్తుపరముగాను
పేదలైన వారిని గురించి మాట్లాడుతున్నాడు. సరే, వారు ఎందుకు ప్రత్యేకముగా దీవించబడతారు? అవును, రాజ్యము ఈ విధముగానే పనిచేస్తుంది. బలహీనులను బలపరచుట మరియు బలవంతులను నిస్సహాయులను చేయుటయే దేవుని రాజ్యము. ఈ జీవితములో మీరు దీనిని చేయవచ్చు. మీరు ధనవంతులైతే, మీరు బలవంతులైతే, మీరు ఖ్యాతి గడించిన వారైతే, మీరు తగ్గింపు స్వభావం కలిగిన వారిగా ఉండవచ్చు. తగ్గింపు స్వభావమును, పేదరికమును మరియు ఆత్మయందు దీనులుగా ఉండుటను పెంపొందించుట యాకోబు యొక్క లక్ష్యమై ఉండెను. అయితే నిజముగా పేదలైన వారిని గూర్చి కూడా ఇది అనేక విషయములను తెలియజేస్తుంది. మీ ధనము పరలోకమందు ఉన్నదని, మీ రాజ్యము పరలోకములో ఉన్నదని మరియు మీ ప్రతిఫలము అనగా మీ నిధులు స్వాభావికముగా పరలోకమందు ఉన్నాయని తెలియజేస్తుంది. కాబట్టి ఒక గొప్ప అంత్యదిన మార్పు రాబోతుంది. ఆ దినమందు బలహీనులు బలవంతులవుతారు. దేవుడు శేషమును సమకూర్చుతాడు. ఆయన బలహీనులను సమకూర్చుతాడు మరియు వారిని తన రాజ్యమందు హెచ్చిస్తాడు మరియు గర్విష్ఠుల బలము అణచబడుతుంది. సంఘములో దీనులు మరియు పేదలు ఎదుర్కొనుచుండిన అనేక సవాళ్లను గూర్చి యాకోబు ప్రస్తావించాడు. వీటిలో కొన్ని ఏమనగా 1వ అధ్యాయం 9వ వచనములో వారిలో కొందరు స్వయమును తృణీకరించుకున్నట్లు శోధించబడిరి అని అతడు చెబుతున్నాడు. నిత్య రక్షణ అను మహిమ కొరకు దేవునిచే ఏర్పరచబడిన ప్రజలుగా వారు తమ ఉన్నత స్థితి యందు అతిశయించుటలో విఫలమయ్యారు. 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం వారి పరిస్థితుల కారణముగా వారు ప్రభువును స్తుతించుచునే ఇతరులను శపించున్నట్లు శోధించబడ్డారు. 3వ అధ్యాయం 14వ వచనములో కొందరు ఇతరుల పట్ల సహింపనలివి కాని మత్సరమును కలిగి ఉండి వివాదమును ఉంచుకునిన వారైతిరని యాకోబు హెచ్చరించాడు. ఫలితంగా సంఘములో యుద్ధములు మరియు పోరాటముల శోధనను గూర్చి 4వ అధ్యాయం 1వ వచనములో అతడు మాట్లాడాడు. మరియు 5వ అధ్యాయం 7వ వచనములో ప్రభువు రాకడ కొరకు ఓపికతో వేచియుండమని చెబుతూ యాకోబు పేదలలో ఉన్న అసహనమును సవాలు చేశాడు. మరొక వైపు ధనికులైన విశ్వాసులు కూడా శోధనలను ఎదుర్కొన్నారు. అపోస్తలుల కార్యములు 2-6 అధ్యాయముల ప్రకారం పేదలైన క్రీస్తులో తమ సహోదరుల యొక్క అవసరతలను తీర్చునంత ధనము కలిగిన వారు యెరూషలేములోని ఆదిమ సంఘములో కనీసం కొంతమంది అయినా ఉన్నారు. మరియు స్పష్టముగా వారు హింస కారణముగా చెదిరిపోయినప్పటికీ సంఘములో కొందరు అప్పటికీ ధనికులైన వారు ఉండిరి. ఈ ధనికులైన విశ్వాసులను యాకోబు అనేక విధాలుగా వర్ణించాడు. 1వ అధ్యాయం 10వ వచనము, 2వ అధ్యాయం 6వ వచనము మరియు 5వ అధ్యాయం 1వ వచనములో యాకోబు వీరిని ధనవంతులు లేక గ్రీకు భాషలో ప్లూసియోస్ అని పిలిచాడు. సమాజములో ఉన్నత శ్రేణి వారి కొరకు ఈ పదమును సామాన్యముగా ఉపయోగించేవారు. 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారం వారి సామాజిక స్థితి ఎంత ఉన్నతమైనదంటే వారు ఇతరులను తరచుగా న్యాయస్థానములలోనికి ఈడ్చేవారు. వారు ధనమును సంపాదించున్నట్లు వ్యాపారము చేయుటకు ప్రయాణము చేసేవారని 4వ అధ్యాయం 13వ వచనం తెలియజేస్తుంది. వారు తమ వస్త్రములు, వారి బంగారము మరియు వెండిని బట్టి అతిశయపడ్డారని 5వ అధ్యాయము 2-3 వచనాలు సూచిస్తున్నాయి. మరియు 5వ అధ్యాయం 5వ వచనములో వారిలో కనీసము కొందరు సుఖముగా జీవించి భోగాసక్తులయుండిరి అని వర్ణించబడింది. ధనము వలన కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని యాకోబుకు తెలుసు. 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పశ్చాత్తాపపడిన పాపులుగా వారు అనుభవించిన తగ్గింపు స్వభావమును మరచి ధనవంతులు తమ ధనమును బట్టి అతిశయపడునట్లు శోధింపబడ్డారు. వారి ధనము వారిని ఇహలోక మాలిన్యముతో కలుషితమగునట్లు శోధించింది అని 1వ అధ్యాయం 27వ వచనం తెలియజేస్తుంది. న్యాయస్థానములో అబద్ధ సాక్ష్యము పలుకుట ద్వారా వారు దూషణ చేయునట్లు శోధింపబడిరి అని 2వ అధ్యాయం 7వ వచనం సూచిస్తుంది. 2వ అధ్యాయం 16వ వచనములో వారు పేదల కొరకు ఏమీ చేయుటకు సముఖత చూపలేదని యాకోబు సెలవిచ్చాడు. 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని స్తుతింతుము అని నటిస్తూనే వారు పేదలతో సహా ఇతరులను కూడా శపిస్తారు. వారు తమ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును మరియు వివాదమును కలిగి ఉండిరి అని 3వ అధ్యాయం 14వ వచనములో మనము నేర్చుకుంటాము. 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వారి మధ్య యుద్ధములు మరియు పోరాటములు కూడా జరిగేవి. వారు దేవుని నుండి స్వతంత్రులై ఉన్నట్లు జీవించుటకు వారు శోధించబడిరి అని 4వ అధ్యాయం 13-16 వచనాలు చెబుతున్నాయి. మరియు వారు ధనమును కూడబెట్టుకొనిరి అని 5వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తుంది. స్పష్టముగా యాకోబు శ్రోతలలో ధనికులు మరియు పేదలు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. మరియు యాకోబు తన పత్రికలో ఇచ్చిన జ్ఞానము ఈ రెండు గుంపులకు అవసరమై ఉండెను. విశ్లేషణ జ్ఞానము మీద యాకోబు పెట్టిన దృష్టి
తన శ్రోతలు ఎదుర్కొన్న శోధనలలో నుండి వెలువడింది అని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు రెండవ విషయమును మనము చూద్దాము. ఆ శోధనలకు యాకోబు ఏ విధముగా మార్గదర్శకత్వమును అందించాడు. క్రీస్తు అనుచరులముగా మన అనుదిన అనుభవములలో నుండే క్రైస్తవ వేదాంత శాస్త్రములోని అనేక కోణములను మనము అర్థము చేసుకోవచ్చు. కానీ ఇతర క్రైస్తవ బోధనలు అంత సులువైనవి కావు. మన అనుభవాల తెర వెనుకకు వెళ్ళి దేవుని దాగియున్న ఉద్దేశ్యములను గూర్చి లోతైన అవగాహన పొందాలని మనము కోరినట్లయితే మనకు మార్గదర్శకత్వము అవసరమయ్యున్నది. విశ్లేషణ జ్ఞానమును అనగా మన జీవితములలోని శోధనలు మరియు శ్రమల వెనక ఉన్న దేవుని ఉద్దేశ్యములను వివేచించు సామర్థ్యమును పొందుటలో మనకు సహాయము చేయుటకు యాకోబు మనకు లోతైన మెలకువలను ఇచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలలో యాకోబు తన శ్రోతలు హత్తుకోవాలని ఆశించిన మెలకువలను అతడు వర్ణించిన విధానమును వినండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేనివారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ వాక్యభాగములో యాకోబు ఇచ్చిన మార్గదర్శకత్వమును అనేక విధాలుగా క్రోడీకరించవచ్చు. కానీ మన ఉద్దేశ్యముల కొరకు మనము 4 మూలకములను చూద్దాము. మొదటిగా, వారు ఎదుర్కొనిచుండిన కఠినమైన పరిస్థితుల వలన వారి విశ్వాసము పరీక్షించబడుతుంది అని యాకోబు చెప్పాడు. తన శ్రోతలు ఎదుర్కొనిన సవాళ్లను మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని వర్ణించినప్పుడు అతడు డొకిమియోన్ అను గ్రీకు పదమును ఉపయోగించాడు. ఈ పదమునకు అర్థము ఒక విషయం యొక్క యథార్థతను రుజువు చేయుటకు ఉపయోగించు పరీక్ష అయి ఉన్నది. ఈ సందర్భములో వారి విశ్వాసం యొక్క యథార్థతను రుజువు చేయుట యాకోబు యొక్క మనస్సులో ఉన్నది. ఫలితముగా వారి హృదయముల యొక్క నిజమైన పరిస్థితిని నిర్ధారించుట అతని శ్రోతలు ఎదుర్కొనిన శోధనల వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యము అయ్యున్నదని యాకోబు వర్ణించాడు. వారు ఎదుర్కొనిన పరీక్ష వారి విశ్వాసము యథార్థమైనదో లేదో నిర్ధారిస్తుంది. శోధనలలో దేవుని ఉద్దేశ్యమును గూర్చిన ఈ దృష్టికోణము యాకోబుకు క్రొత్త విషయము ఏమీ కాదు. ఇది పాత మరియు క్రొత్త నిబంధనలలో అనేకసార్లు కనిపిస్తుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనములో ఇజ్రాయేలు ప్రజలకు మోషే ఈ మాటలను సెలవిచ్చాడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రజలందరి హృదయములతో సహా దేవునికి అన్ని విషయములు తెలుసు అని మిగిలిన లేఖనమంతటి యందు స్పష్టమవుతుంది. అయితే చరిత్రలో దేవుడు తన ప్రజలతో పాలు పంచుకొనుచుండగా మన హృదయములలో ఉన్న విషయములను రుజువు చేయుటకు లేక బయలుపరచుటకు ఆయన తరచుగా కష్టములను ఉపయోగిస్తాడని ఇది మరియు ఇతర బైబిల్ భాగములు ఉదహరిస్తాయి. యాకోబు మార్గదర్శకత్వమును అందించుచుండగా తన పాఠకులు ఎదుర్కొనుచుండిన సవాళ్లు వారి విశ్వాసమును పరీక్షించుచున్నవని మాత్రమే అతడు స్థాపించలేదు. వారి శోధనలు వారిలో ఓర్పును కలిగించుటకు కూడా రూపొందించబడినవి అని అతడు సూచించాడు. హుపోమోనే అను గ్రీకు పదమును ఉపయోగిస్తూ యాకోబు పరీక్ష ఓర్పును కలిగిస్తుంది అని వ్రాశాడు. తెలుగు పదమైన ఓర్పును పోలిన విధముగానే హుపోమోనే అనగా కష్టములను సహించుట అయ్యున్నది. కాబట్టి దేవుని ప్రజలకు సహించుటకు మరియు క్రీస్తునందు నమ్మకమైన విశ్వాసములో కొనసాగుటకు శక్తినిచ్చుట ద్వారా శోధనలు విశ్వాసము యొక్క నిజాయితీని రుజువు చేశాయని యాకోబు వర్ణించాడు. సాధారణ పదములలో ఓర్పును గూర్చిన క్రొత్త నిబంధన బోధన రెండింతలుగా ఉన్నది. ఒకవైపున ఓర్పు దేవుని కృపావరమై ఉన్నది. యేసును నూతన జీవితములోనికి లేపిన పరిశుద్ధాత్మ నూతన జీవితములోను మరియు నమ్మకమైన విధేయతలోను నడుచుటకు మనలను బలపరుస్తాడు. కాబట్టి క్రీస్తు అనుచరులు తమ విశ్వాసములో ఓర్పు లేక సహనము కలిగి ఉంటారని రోమాపత్రిక 6వ అధ్యాయము 1-14 వచనముల వంటి వాక్య భాగములు బోధిస్తాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండుటకు మానవ కృషి అవసరమై ఉన్నప్పటికీ మనలో కార్యము చేయుచున్న దేవుని కొనసాగు కృప ద్వారా మాత్రమే మనము భద్రపరచబడతామని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మరొక వైపు నిత్య రక్షణ కొరకు ఓర్పు అనున్నది ఒక అవసరత అని కూడా క్రొత్త నిబంధన మనకు స్పష్టము చేస్తుంది. మరొక మాటలో రక్షణ విశ్వాసమును కనుపరిచిన వారు అవసరత కొలది తమ విశ్వాసములో ఓరిమిని కనుపరుస్తారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలలో పౌలు సెలవిచ్చిన మాటలను వినండి. దేవుని సన్నిధిని పరిశుద్ధులుగాను
నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. కొలస్సయలోని క్రైస్తవులు దేవునితో సమాధానపడితిరి అని పౌలు ఇక్కడ ఉద్ఘాటించుచున్నాడు. అయితే వారు తమ విశ్వాసమందు కొనసాగితేనే ఇది వాస్తవమవుతుంది అను నిశ్చయతను వారు కలిగి ఉండవచ్చు. దేవుని కృప ద్వారా రక్షణ అను సందేశమునకు ఈ ఓరిమి యొక్క అవసరత వ్యత్యాసమైనదిగా లేదు. బదులుగా ఇది సువార్తలో ఉన్న నిరీక్షణ అయ్యున్నది. తన మార్గదర్శకత్వములో ఓర్పును కలిగించు విశ్వాసం యొక్క పరీక్షను గూర్చి మాత్రమే యాకోబు చర్చించలేదు. ఓర్పు వలన కలుగు సంపూర్ణతను గూర్చి కూడా అతడు మాట్లాడుట కొనసాగించాడు. యాకోబు పత్రిక క్రైస్తవ పరిపక్వత లేక సంపూర్ణతను గూర్చి మాట్లాడు పుస్తకమై ఉన్నది. ఈ పుస్తకము న్యాయవాదమునకు సంబంధించినది అని కొందరు అనవచ్చు. ఇది నియమములకు సంబంధించినది. ఇది ఖచ్చితముగా నేను చేయవలసిన దానిని చేయుట అయ్యున్నది అని అనవచ్చు. కానీ వాస్తవానికి క్రైస్తవునిగా నీవు అభివృద్ధి చెందుటకు, ప్రత్యేకముగా కఠినమైన సామాజిక సందర్భములలో నివసించు క్రైస్తవ జీవితము అభివృద్ధి చెందుటకు ఈ పుస్తకము ఉద్దేశించబడింది. సంఘములో పాలివారమయ్యుండుట కష్టమైన పని. యాకోబు దీనిని గ్రహించాడు. మరియు ఈ లోకములో మరియు సంఘములో నివసించుటకు, లోకములో మరియు సంఘములో వృద్ధి చెందుటకు మీకు సంపూర్ణత అవసరమై ఉన్నది. మీరు పూర్ణులుగాను సంపూర్ణులుగాను ఉండవలెను. మరియు ఇలా ఏ విధముగా ఉండాలో, జీవితములో సంపూర్ణతను ఎలా సాధించాలో లోకము, అపవాది మరియు శరీరము మీ జీవితములో కలిగించు ఆటంకములను ఎదుర్కొనుటకు ఎలా సిద్ధంగా ఉండాలో యాకోబు తెలియజేయుచున్నాడు. యాకోబు విషయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది శ్రమలతో ఆరంభమవుతుంది. శ్రమ ఒక మూసవలే ఉన్నది. అది సందర్భమై ఉన్నది. అది క్రైస్తవ పరిపక్వత కలుగు జిమ్ అయ్యున్నది. దానిలోనే మీ విశ్వాసము సాగుచేయబడుతుంది మరియు వృద్ధి చేయబడి రానున్న సమస్యలను ఎదుర్కొనుటకు సిద్ధపరచబడుతుంది. శ్రమ, శోధన మరియు బాధను అనుభవించుచు మీరు వాటిని అధిగమించుచుండగా ఆత్మ ద్వారా మీ విశ్వాసము క్రీస్తు మరియు ఆయన ధర్మశాస్త్రము మరియు ఆయన జ్ఞానము ద్వారా వాక్యమందు కార్యము చేయుచు రానున్న శోధనల కొరకు మీ విశ్వాసమును పెంచుతుంది, బలపరుస్తుంది మరియు సిద్ధపరుస్తుంది. 1వ అధ్యాయం 4వ వచనములో యాకోబు వ్రాసిన మాటలను మరొకసారి వినండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. శోధనలు మరియు ఓర్పు సంపూర్ణతను కలిగిస్తాయి కాబట్టి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని యాకోబు తన శ్రోతలకు చెబుతున్నాడు. ఓర్పు వారిని పరిపక్వముగాను సంపూర్ణులుగాను ఏ లోటు లేనివారిగాను చేస్తుంది. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాకోబు ఇక్కడ మనము జీవితములో నైతిక పూర్ణతను పొందుకుని విధముగా పూర్ణులమవుతామని లేక ఏ లోటు లేకుండా ఉంటామని చెప్పుటలేదు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం వంటి లేఖన భాగములలో మనము చూస్తాము. అయితే దేవుని యందు విధేయతలో మనము ఎదుగుతాము అని మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కలుగు తీర్పు సమయమందు మనలను అనర్హులను చేయు విధముగా మనలో ఏ లోటు ఉండదు అను విషయము మాత్రం యాకోబు మనస్సులో ఉన్నది. పరీక్ష, ఓర్పు, సంపూర్ణతలకు సంబంధించిన మార్గదర్శకత్వముని ఇచ్చిన తరువాత ఈ ప్రక్రియ యొక్క చివరిలో గొప్ప ప్రతిఫలము కలుగుతుంది అని యాకోబు సూచించాడు. 1వ అధ్యాయం 12వ వచనములో ఇలా వ్రాస్తూ అతడు ఈ ప్రతిఫలమును ప్రస్తావించాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ఇక్కడ యాకోబు వివరించినట్లు శోధనలను సహించువాడు పరీక్షయందు నిలిచినవాడవుతాడు మరియు వారు జీవ కిరీటమును అనగా తనను ప్రేమించు వారికి ప్రభువు వాగ్దానము చేసిన మహిమగల దేవుని రాజ్యమందు నిత్యజీవ కిరీటమును పొందుతారు. ఈ దృష్టికోణములన్నిటినీ ఒక చోటికి తెచ్చుట ద్వారా యాకోబు తన శ్రోతలకు తీక్షణమైన విశ్లేషణ జ్ఞానమును ఇచ్చుచున్నాడు. వారు ఎదుర్కొనుచుండిన శోధనలను అర్థము చేసుకునుటకు అతడు వారికి మార్గనిర్దేశకమును ఇస్తున్నాడు. వాస్తవానికి ప్రతి శోధన దేవుని యొద్ద నుండి వచ్చు వరమయ్యుండి దాని యొక్క నిత్య మేలు కొరకు రూపొందించబడినది.
పత్రిక యొక్క ఆరంభము నుండి యాకోబు మాట్లాడు ఒక విషయము మరియు తరువాత పత్రిక అంతటిలో కనిపించు ఒక అంశము ఏమనగా శ్రమల మధ్య సహనము కలిగియుండుట యొక్క ప్రాముఖ్యత, మరియు ఇదే క్రైస్తవ సంపూర్ణతకు దారితీస్తుంది అని అతడు చెబుతున్నాడు. మొదటి అధ్యాయం యొక్క ఆరంభములో అతడు అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇలా ఎందుకు జరుగుతుందో తరువాత వర్ణిస్తాడు. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. తరువాత అతడు ఇలా వ్రాస్తున్నాడు, మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేనివారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కాబట్టి శ్రమ అనునది దేవుడు మనతో లేడనుటకు ఒక చిహ్నమై ఉన్నదని మనము అనుకోవచ్చుగాని, శ్రమ అనునది దేవుడు కార్యము చేయబోచున్నాడు అనుటకు మనము శ్రమపడకుండాగాక మన శ్రమల ద్వారా తాను కోరు విధముగా మనలను రూపించుటకు చిహ్నముగా ఉన్నదన్నట్లు యాకోబు శ్రమను చూస్తున్నాడు, మరియు అక్కడే మనము సంపూర్ణతలో ఎదుగుతాము. అతడు మొదటి అధ్యాయము 12వ వచనములో ఇలా వ్రాస్తూ కొనసాగించాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. కాబట్టి శ్రమను గూర్చి ఆలోచించుటకు అతడు మనకొక భిన్నమైన దృష్టికోణమును ఇస్తున్నాడు, మరియు అది తప్పించుకొనవలసిన ఒక విషయము కాదు, అలాగే వెదకవలసిన విషయము కూడా కాదు. కాని మన సంస్కృతిలో మనము సఫలతను శ్రమను తప్పించుకొనుటగా ఊహించుకుంటాము. కాని శ్రమ అనునది ఎదుగుటకు ఒక అవకాశము అని ఇక్కడ అతడు వర్ణించుచున్నాడు. క్రైస్తవ సంపూర్ణత కొరకు మూసను అతడు తెలియపరచుచున్నాడు. విశ్లేషణ జ్ఞానము మీద యాకోబు పెట్టిన దృష్టి తన శ్రోతల యొక్క కఠినమైన పరిస్థితుల మధ్య వారి అవసరతను గూర్చి మాట్లాడింది. అది వారికి మార్గదర్శకత్వమును కూడా అందించింది. కానీ ఇప్పుడు విశ్లేషణ జ్ఞాన మార్గమునకు విశ్వాసము ఎలా అవసరమై ఉన్నదో మనము చూద్దాము. దీనిని గూర్చి మీరు ఆలోచించినప్పుడు తమ శోధనలను గూర్చి యాకోబు అతని శ్రోతలకు ఇచ్చిన మెలకువలు సామాన్య క్రైస్తవ బోధనలై ఉన్నాయి. మన జీవితములో సమస్యలు ఎదురైనప్పుడు మనం ఎంతగా వాటిలో మునిగిపోతామంటే అత్యంత మౌలికమైన క్రైస్తవ నమ్మకములను పట్టుకుని ఉండుట కూడా కష్టమైన పనిగా మనము భావిస్తాము. తన శ్రోతల విషయములో కూడా ఇదే జరుగుతుంది అని యాకోబు భయపడ్డాడు. కాబట్టి అతడు వారికి అందించిన మెలకువలను హత్తుకొనుట కొరకు వారు విశ్వాసము ద్వారా దేవుని వైపుకు తిరగాలి అని అతడు వెంటనే సూచించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. శోధనల మధ్య దేవుని యొక్క దాగి ఉన్న ఉద్దేశ్యములను అర్థము చేసుకుని జ్ఞానము కావాలని మనము కోరితే మనము దేవుని అడగాలని యాకోబుకు తెలుసు. అయితే దీని తరువాత 1వ అధ్యాయము 6 నుండి 8 వచనములలో ఇలా చెబుతూ యాకోబు జ్ఞానము కొరకు ప్రార్థనను విశ్వాసముతో జతపరిచాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ మనము చూస్తున్నట్లు జ్ఞానము కొరకు ప్రార్థనలు విశ్వాసము ద్వారా చేయబడాలని యాకోబు కోరాడు. లేని ఎడల మనము ద్విమనస్కులం అవుతాము. దురదృష్టవశాత్తు ద్విమనస్కులుగాక విశ్వాసముతో అడుగమని యాకోబు ఇచ్చిన హెచ్చరికలను అనేక మంది సద్భావము గల క్రైస్తవులు అపార్థము చేసుకుంటారు. మనము చేయు ప్రార్థనా విజ్ఞాపనలయందు నిశ్చయత కలిగి ఉండమని యాకోబు చెబుతున్నాడని వారు ఆలోచిస్తారు. చాలాసార్లు మనకు తగిన విశ్వాసము ఉంటే మనకు నచ్చిన విధముగా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడని అనేక మంది క్రైస్తవులు నమ్ముతారు. అయితే యాకోబు యొక్క మనస్సులో ఇది లేదు. విశ్వాసము ద్వారా అడుగుట అంటే దేవునికి నమ్మకముగా ఉండుట అని యాకోబు నమ్మాడు. విశ్వాసము ద్వారా అడుగుటకు వ్యతిరేక పదమును ద్విమనస్కులయుండుట అని యాకోబు వర్ణించాడు. కాబట్టి ఈ విషయము మనకు తెలుసు. ద్విమనస్కులయుండుట అంటే దేవుని మీద తీవ్రమైన తిరుగుబాటు చేయుట అయ్యున్నదని యాకోబు నమ్మాడు. 4వ అధ్యాయము 8-9 వచనములలో ద్విమనస్కులను గూర్చి యాకోబు పలికిన మాటలను వినండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ద్విమనస్సు గల ప్రజలు ప్రార్థించినప్పుడు నిశ్చయత లేనివారు మాత్రమే కాదు అని ఇక్కడ గమనించండి. వారు తమ హృదయములను
శుద్ధి చేసుకొనవలసిన పాపులై ఉన్నారు. వారి అపనమ్మకత్వము ఎంత తీవ్రమైనది అంటే దుఃఖము మరియు ఏడ్పు వారికి తగినదే. కాబట్టి యాకోబు పత్రిక యొక్క సందర్భములో దేవుడు ప్రార్థనకు జవాబును దయచేస్తాడు అను నిశ్చయత లేని వారిని గూర్చి మాత్రమే అతడు మాట్లాడుట లేదు. దేవుని మంచితనమును తిరస్కరించుటను గూర్చి అతడు ప్రధానముగా మాట్లాడుతున్నాడు. స్పష్టముగా యాకోబు శ్రోతలలోని కొందరు వారి వైఫల్యములను బట్టి దేవుని నిందించారు. దేవుడు వారికి శోధనలను కలిగించాడని మరియు దేవుడు వారిని పాపము చేయునట్లు శోధించుచున్నాడు కాబట్టి దేవుడు కూడా దుష్టుడై ఉన్నాడని వారు తర్కించారు. దేవునికి విరోధముగా ఇట్టి పచ్చి తిరుగుబాటును యాకోబు ద్విమనస్సు అని సంబోధించాడు. ఈ గంభీరమైన దురాభిప్రాయమును గూర్చి 1వ అధ్యాయం 13-14 వచనములలో యాకోబు సెలవిచ్చిన మాటలను వినండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ శోధింపబడుట అని అనువదించబడిన గ్రీకు పదము పెయిరాజో అయ్యున్నది. మరియు 1వ అధ్యాయం 2వ వచనములో ఇదే పదము శోధనలు అని అనువదించబడింది అని గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అయితే దేవుడు స్వయంగా ఎవరిని శోధించడు అని యాకోబు నొక్కి చెప్పాడు. ఈ అనువాదము గ్రీకు సర్వనామమైన ఔటోస్ లేక స్వయంగా అను పదము యొక్క తీవ్రమైన ఉపయోగమును ప్రతిబింబిస్తుంది. దేవుడు ఎవరిని శోధింపడు లేక పరీక్షింపడు అని మాత్రమే ఇది తెలుపదు. ఇది అక్షరార్థముగా దేవుడు స్వయంగా ఎవరిని శోధింపడు అని చెబుతుంది. యోబు గ్రంథములోని మొదటి అధ్యాయములలో నుండి మనము నేర్చుకొనుచున్నట్లు దేవుడు అన్ని శ్రమలు, శోధనలు మరియు పరీక్షల మీద నియంత్రణ కలిగి ఉన్నాడు. అయితే పరలోక న్యాయస్థానములలో జరిగిన వర్ణనములలో యోబు శ్రమల వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యము యోబు యొక్క మేలు కొరకే గాని అతనికి హాని కలిగించుట కొరకు కాదని స్పష్టమవుతుంది. యోబును పాపము చేయునట్లు పురికొల్పుటకు సాతాను అతనిని శోధించాడు గాని దేవుడు శోధించలేదు. కాబట్టి విశ్వాసము ద్వారా జ్ఞానము కొరకు ప్రార్థిస్తూ ద్విమనస్కులై ఉండకపోవుట బైబిల్ బోధనలన్నిటిలో ఒక అత్యంత మౌలికమైన దానిని ఉద్ఘాటించుట అవుతుంది. అది దేవుని మంచితనము. కఠినమైన పరిస్థితులలో ఆయన జ్ఞానము కొరకు మనము వెదుకుచుండగా మనము దేవుని మంచితనమును సందేహించకూడదు. లేని ఎడల దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడని నమ్ముటలో ఏ కారణము ఉండదు. 1వ అధ్యాయం 17వ వచనములో యాకోబు వ్రాస్తున్నట్లు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి అయ్యున్నాడు. ఆయన శ్రేష్టమైన మరియు సంపూర్ణమైన వరములను మాత్రమే అనుగ్రహిస్తాడు. కాబట్టి మన కొరకు ఆయన ఉద్దేశ్యములు ఎల్లప్పుడూ శ్రేష్టమైనవిగాను సంపూర్ణమైనవిగాను ఉన్నాయి. మనము విశ్లేషణ జ్ఞాన మార్గమును అనుసరించుచుండగా ఇది మన దృఢమైన విశ్వాస సమర్పణ అయ్యుండాలి. యాకోబు పత్రికలో ఉన్న 2 జ్ఞాన మార్గములను గూర్చి మన అధ్యయనములో విశ్లేషణ జ్ఞానము మీద యాకోబు పెట్టిన దృష్టిని ఇప్పటి వరకు మనము చూశాము. ఇప్పుడు మన 2వ ముఖ్యమైన అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. జ్ఞానమును ఆచరణలో పెట్టుటను గూర్చి ఈ క్రొత్త నిబంధన పుస్తకము ఏమి బోధిస్తుంది? ఏదో ఒక సందర్భములో మనమంతా ఎంతో జ్ఞానము కలిగిన ప్రజలను కలిసేయుంటాము. ఇతరులకు తెలియని అనేక విషయములను గూర్చిన అవగాహన ద్వారా వారు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తారు. కానీ కొన్నిసార్లు వీరికి ఆచరణాత్మక జీవితమును గూర్చి పెద్దగా తెలియదు. తమ ఆలోచనలను సరి అయిన క్రియలు మరియు వైఖరులుగా ఎలా మార్చాలో వీరికి తెలియదు. అనేక విధాలుగా యాకోబు ఈ పుస్తకములో ఈ సమస్యను గూర్చి మాట్లాడాడు. మనము ఇంతకు ముందు చూసినట్లు విశ్లేషణ జ్ఞానము మీద దృష్టి పెట్టుట ద్వారా అతడు తన పత్రికను ఆరంభించాడు. మనము ఎదుర్కొన్న శోధనల వెనుక దాగియున్న దేవుని ఉద్దేశ్యములను గూర్చిన మెలకువలను తెలుసుకునుట ఎంత ప్రాముఖ్యమయ్యున్నదో అతడు గ్రహించాడు. అయితే అతడు ఆచరణాత్మక జ్ఞానమును అనగా ఈ జ్ఞానమును దేవునికి ఇష్టమైన క్రియలు మరియు వైఖరుల రూపములో మరల్చు సామర్థ్యమును కూడా ఉద్ఘాటించాడు. సరళత కొరకు మునుపటి మన చర్చను పోలిన విధానములలో మనము ఆచరణాత్మక జ్ఞానమును గూర్చి మాట్లాడదాము. మొదటిగా ఆచరణాత్మక జ్ఞానం యొక్క అవసరతను మనము చూద్దాము. రెండవదిగా యాకోబు తన శ్రోతలకు ఏ విధముగా మార్గదర్శకత్వమును ఇచ్చాడో చూద్దాము. మూడవదిగా
విశ్వాసము మరియు ఆచరణ మధ్య ఉన్న అనుబంధమును మనము చూద్దాము. తన శ్రోతలు కలిగియుండిన ఆచరణాత్మక జ్ఞానం యొక్క అవసరతను యాకోబు ఎలా ఉద్ఘాటించాడో ముందుగా చూద్దాము. మనము ఇంతకు ముందు చూసినట్లు యాకోబు జ్ఞానము మరియు జ్ఞాని అను పదములను కేవలం 2 నేపథ్యములలో మాత్రమే ఉపయోగించాడు. వీటిలో మొదటిది 1వ అధ్యాయము 2 నుండి 18 వచనములలో ఉన్నది మరియు అక్కడ యాకోబు విశ్లేషణ జ్ఞానమును ఉద్ఘాటించాడు. రెండవది 3వ అధ్యాయం 13 నుండి 18 వచనములలో ఉన్నది. అక్కడ యాకోబు జ్ఞానమును ఆచరణలో పెట్టవలసిన అవసరతను ఉద్ఘాటించాడు. యాకోబు పత్రిక చాలా ఆచరణాత్మకమైన పత్రిక అయి ఉన్నది మరియు ప్రజలు నమ్ము విషయములను వారు ఆచరణలో పెట్టాలని అతడు కోరాడు. అతడు దీనిని ఎక్కడి నుండి పొందుకున్నాడు? అవును, అతడు స్వయంగా యేసు యొద్ద నుండి ఈ ఆలోచనను పొందాడని నేను అనుకుంటున్నాను. అనగా యేసు స్వయంగా బండ మీద లేక ఇసుక మీద ఇల్లు కట్టు ఉపమానములను చెప్పాడు మరియు నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు చేయుచున్నావా, నేను బోధించు వాటిని నీవు ఆచరణలో పెడుతున్నావా అనునది ఇక్కడ నిర్ధారణ విషయమై ఉన్నది. యేసు దీనినే కోరుచున్నాడు. తాము నమ్ము విషయములను ఆచరణలో పెట్టు ప్రజల కొరకు ఆయన వెదకుచున్నాడు. వారు చెప్పు విషయములను జాగ్రత్తగా చేయుడి, కాని వారు చేయు విషయములను అనుకరించవద్దు, ఎందుకంటే వారు బోధించు వాటిని వారు ఆచరించరు అని చెబుతూ ఆయన పరిసయ్యులకు విరోధముగా హెచ్చరించాడు. కాబట్టి విషయములను ఆచరణలో పెట్టుట మీద యేసు ఎంతో ఉద్ఘాటన ఉంచాడు. కాబట్టి యాకోబు ఇది ప్రాముఖ్యమైనది అని చెబుతూ ఒక విధముగా తన సహోదరుడైన యోస్సును అనుకరించుచున్నాడని నా ఆలోచన. అయితే మరొక కారణము కూడా ఉంది మరియు దానిని మనము ఆదిమ సంఘము నుండి పొందుకుంటాము. అదేమనగా తన సంఘములోని కొందరు యూదా క్రైస్తవులు యేసు జీవితమును ప్రతిబింబించకుండా ఉండుట వలన క్రైస్తవ సాక్ష్యమునకు కలిగిన నష్టమును యాకోబు అప్పటికే చూచుట ఆరంభించి ఉండవచ్చు. మీకు తెలుసా, యేసును గూర్చిన గొప్ప సిద్ధాంతములు వారి మధ్య ఉన్నాయిగాని వారు వాస్తవానికి వాటిని అనుసరించుటలేదు. కాబట్టి విమర్శ ఏమని వచ్చింది అంటే, మీరు బోధించు వాటిని మీరు అనుసరించరు మరియు ఇది క్రైస్తవ సందేశమునకు చెడ్డ పేరు తెచ్చింది. మీరు సంపూర్ణులై ఉండుడి అని యేసు స్వయంగా సెలవిచ్చాడు మరియు యాకోబు ఈ బోధను పునరావృతం చేస్తున్నాడు. ప్రజలు విషయములను ఆచరణలో పెట్టాలని అతడు కోరాడు మరియు ఇక్కడ మనము ఆ ఉద్ఘాటననే చూస్తాము. 3వ అధ్యాయము 13వ వచనములో అభ్యాసిక జ్ఞానమును గూర్చి యాకోబు పరిచయం చేసిన మౌలిక నియమములను వినండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. యాకోబు శ్రోతలలో అనేక మంది పాత నిబంధనతో సుపరిచితులైన యూదా విశ్వాసులు అని మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు వారిలో కనీసము కొందరు తమ్మును తాము జ్ఞాన వివేకము గలవారిగా భావించుకున్నారు అని అర్థము చేసుకునుట అంత కష్టము అనిపించదు. ఈ విషయము నిజమైతే వారు దీనిని తమ యోగ్య ప్రవర్తన ద్వారా కనుపరుస్తారని యాకోబు నొక్కి చెప్పాడు. మరొక మాటలో వారికి ఆచరణాత్మక జ్ఞానము అవసరమై ఉండెను. పాత నిబంధన బోధన మీద, ముఖ్యముగా సామెతల గ్రంథము మీద ఆధారపడి జ్ఞానము అనున్నది లోతైన వేదాంత శాస్త్ర మెలకువలు మాత్రమే కాదని యాకోబు ఎరిగియుండెను. దేవుని జ్ఞానమును హృదయపూర్వకముగా హత్తుకున్నవారు జ్ఞానము వలన కలుగు మంచి జీవితమును హత్తుకుంటారు. అయితే ఈ మంచి జీవితములో క్రియలు లేక కార్యములు కూడా ఉన్నాయని యాకోబు చూపాడు మరియు దానిలో సాత్వికము వంటి మంచి వైఖరులు కూడా ఉన్నాయి. మనము చూడబోవుచున్నట్లుగా ఆచరణాత్మక జ్ఞానము కొరకు సరి అయిన క్రియలు మరియు వైఖరులు రెండూ ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఆచరణాత్మక జ్ఞానము యొక్క అవసరతను మరి ఎక్కువగా వివరించుటకు ఈ పాఠము యొక్క ఆరంభములో మనము ప్రస్తావించిన 2 రకముల ఆచరణాత్మక జ్ఞానము మధ్య యాకోబు వ్యత్యాసమును చూపాడు. అతడు మొదటిగా భూసంబంధమైన జ్ఞానమును ప్రస్తావించాడు. తరువాత అతడు పరసంబంధమైన జ్ఞానమును గురించి మాట్లాడాడు. ముందుగా భూసంబంధమైన జ్ఞానమును చూద్దాము. 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాలలో భూసంబంధమైన జ్ఞానమును గూర్చి ఈ వర్ణనను మనము కనుగొంటాము. అయితే మీ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
ఈ పాఠం యొక్క మొదటి భాగములో మనము చూసినట్లు సంఘములో ధనిక మరియు పేద విశ్వాసుల మధ్య జరుగుతున్న వివాదమును బట్టి యాకోబు ఎంతో చింతించాడు. మరియు 3వ అధ్యాయం 14వ వచనములో సంఘములో అనేక మంది తమ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని ఉన్నారను సత్యమును అతడు తెలియజేశాడు. మరియు 15వ వచనం ప్రకారం వారిలో కనీసము కొందరు దీనిని జ్ఞానము అని పిలిచి సమర్థించారు. అయితే వారు చేయుచున్న కార్యములను బట్టి అతిశయపడవద్దని లేక అతడు వారికి వివరించబోచున్న సత్యమును తిరస్కరించవద్దని యాకోబు వారిని హెచ్చరించాడు. ఆదిమ సంఘములో పేదలు మరియు ధనికుల మధ్య ఉన్న వివాదమును గూర్చి యాకోబు ఎందుకు అంతగా చింతించాడో అర్థము చేసుకునుట అనేక మంది ఆధునిక క్రైస్తవులకు కష్టమవుతుంది. సంఘములో నేడు కూడా పేద మరియు ధనిక విశ్వాసులు ఉన్నారు. ముఖ్యముగా వేర్వేరు దేశములలో ఉన్న క్రైస్తవులను పోల్చినట్లయితే మరి ఎక్కువగా ఉంటారు. అయితే ఆధునిక లోకములో స్థానిక సంఘములు 1వ శతాబ్దము కంటే సామాజికముగా ఏకజాతికి చెందినవారు ఎక్కువ మంది ఉన్నట్లు అనిపిస్తుంది. ధనిక క్రైస్తవులు ధనికులైన ఇతరులతో కలిసి సంఘమునకు వెళ్ళుటకు ఇష్టపడతారు మరియు పేద క్రైస్తవులు పేదలైన ఇతరులతో కలిసి సంఘమునకు వెళ్ళుటకు ఇష్టపడతారు. అయితే మీ సంఘములోనే బహుధనవంతులు మరియు కటిక పేదలు ఉన్నారని ఊహించుకోండి. అది ఎంత అలజడిని సృష్టిస్తుంది. కొంతమంది విశ్వాసులు మురికి వస్త్రములను ధరించుకుని సంఘమునకు వస్తారు. వారి తరువాత భోజనము ఎక్కడి నుండి వస్తుందో వారికి తెలియదు. అయితే ఇతరులు ఖరీదైన వస్త్రములను ధరించుకొని అదే గదిలో కూర్చొని ఉంటారు మరియు వారి జేబు నిండా డబ్బు ఉంటుంది. మీ స్థానిక సంఘములో కూడా ఇదే జరిగితే మీ సంఘము కూడా అలజడిని ఎదుర్కొంటుంది. యాకోబు దినములలో పేదలు మరియు ధనికుల మధ్య తలెత్తిన వివాదములు తాను వ్రాయుచున్న సంఘములలో గొప్ప నష్టమును కలిగించాయి. స్పష్టముగా పేదలు ధనమును ఆశించినప్పుడు తమను తాము జ్ఞానులుగా ఎంచుకొని దానిని పరిపూర్ణముగా సమర్థించారు. పేదల పట్ల దాతృత్వమును చూపమని ఉపదేశించిన పాత నిబంధన సామెతలు వారికి తెలుసు. కాబట్టి తమ క్రైస్తవ సహోదరీ సహోదరులు తమ యొద్ద ఉన్న దానిని పంచుకోవాలి. అలాగే ధనికులు స్వార్థపరులుగా ఉండుటను జ్ఞానముగా పరిగణించి దానిని పరిపూర్ణముగా సమర్థించారు. పేదరికము సోమరితనమునకు ఫలితమై ఉన్నదని సెలవిచ్చిన పాత నిబంధన సామెతలను ఉద్ధరణముగా చెబుతూ ధనము కష్టపడి పనిచేయుటకు ప్రతిఫలమై ఉన్నదని వారు చెప్పారు. అయితే ఇట్టి జ్ఞానము పొరపాటు పడుట లేక తప్పుదారి పట్టుట కంటే ఘోరమైనది అని యాకోబు సూచించాడు. అది భూసంబంధమైనదియు అనాత్మీయమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. మరియు ఇది దయ్యముల నుండి వచ్చుటను గూర్చిన రుజువు పొరపాటు పడనిది. అది సంఘములో అల్లరియు ప్రతి నీచ కార్యమునకు దారితీసింది. తమను తాము జ్ఞానులుగా ఎంచుకుని ప్రజలను మీరంతా చూసే ఉంటారు. మరియు అట్టి జ్ఞానము చాలాసార్లు అహంకారముతోనూ ప్రతికూల స్వభావముతోనూ ఇతరులను ఖండించు ఆశతోనూ నిండి ఉంటుంది. అట్టి జ్ఞానము దేవుని జ్ఞానము కాదని యాకోబు చెబుతున్నాడు. వాస్తవానికి అట్టి జ్ఞానము ఆ భూసంబంధమైన జ్ఞానము లేక క్రింది నుండి వచ్చు జ్ఞానము కేవలం అపాయకరమైనది లేక నిరుపయోగమైనది మాత్రమే కాదు. అతడు దానిని దయ్యముల జ్ఞానము అని పిలుస్తున్నాడు. అయితే దేవుని జ్ఞానము యెహోవా యందు భయభక్తులలో నుండి పుడుతుంది. ఫలితముగా దానిలో సాత్వికము ఉంటుంది. అది దయ కలిగినది, దేవుని పట్ల నమ్మకత్వము కలిగి ఉంటుంది. మరియు అట్టి జ్ఞానము తమ సొంత కృషిగాక యాకోబు చెప్పినట్లు అది దేవుడు వారికి దాతృత్వముతో అనుగ్రహించిన జ్ఞానమై ఉన్నది. క్రైస్తవులు గొప్ప జ్ఞాని అయిన అనగా సొలొమోను కంటే గొప్ప జ్ఞాని అయిన యేసుక్రీస్తు యొక్క అనుచరులైన క్రైస్తవులు అట్టి జ్ఞానమునే తమ జీవితములలో వ్యక్తపరచువారై ఉండాలి. తుదకు దేవుని కార్యమును వ్యాప్తిపరచుటకు బదులుగా క్రీస్తు శరీరము విభజించబడి అంతరంగ యుద్ధము చేయుట ఆరంభించింది. అన్నిటికంటే ఎక్కువగా దేవుని కార్యమును నాశనము చేయుటకు పూనుకున్న దయ్యముల ఎరలో యాకోబు వ్రాసిన సంఘములు పడిపోయాయి. మరియు తన శ్రోతలకు ఆచరణాత్మక జ్ఞానము అవసరమయ్యున్నదని యాకోబు ఉద్ఘాటించుటకు ఈ నాశనము కారణమయ్యింది. నాశనకరమైన భూసంబంధమైన జ్ఞానమును తిరస్కరించుచు ఆచరణాత్మక జ్ఞానము యొక్క అవసరతను తెలియజేసిన తరువాత యాకోబు దీనికి ప్రత్యామ్నాయమైన పరసంబంధమైన జ్ఞానము మీద దృష్టి పెట్టాడు. 3వ అధ్యాయం 17వ వచనములో యాకోబు ఈ భావార్థకమైన పరసంబంధమైన జ్ఞానమును వర్ణించుచున్నాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది,
కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై ఉన్నది. ఇక్కడ యాకోబు పరలోకము నుండి వచ్చు జ్ఞానమును గూర్చి అనగా దేవుని నుండి వచ్చు జ్ఞానమును గూర్చి మాట్లాడుచున్నాడని మనము చూస్తాము. ఈ జ్ఞానము సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై ఉన్నది. మరొక మాటలో పరసంబంధమైన జ్ఞానము పేదలలోనైనను ధనికులలోనైనను మత్సరమును మరియు స్వార్థమును సమర్థించదు. దేవుని నుండి కలుగు నిజమైన జ్ఞానము సమాధానమును ప్రేమిస్తుంది. ఇతరులను గూర్చి ఆలోచించుట ద్వారా, ఇతరులకు లోబడి ఉండుట ద్వారా మరియు కనికరము చూపుట ద్వారా దేవుని ప్రజలు ఈ సమాధానమును కనుపరుస్తారు. వారు మంచి ఫలములను ఫలించి ఏ ఒక్క గుంపుకు కూడా పక్షపాతమును చూపరు మరియు ఈ క్రియలు మరియు వైఖరులు క్రీస్తు పట్ల ఖచ్చితమైన భక్తి భావనలో నుండి పుడతాయి. దేవుని యొద్ద నుండి వచ్చు పైనుండి కలుగు జ్ఞానము స్వయంగా దేవుని గుణములకు ప్రతిబింబమై ఉన్నది. అట్టి జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై ఉన్నదని యాకోబు చెబుతాడు. మరియు ఈ గుణములు యేస్సును వర్ణిస్తాయి. యేస్సులో ఈ గుణములన్నీ ఉన్నవి మరియు యాకోబు ఇలాంటి విషయములనే చెబుతున్నాడు. అవి మిమ్మును జీవితములో ముందుకు నడిపించవు, అవి మీకు సఫలతనియ్యవు. వాటిని అనుసరిస్తే మీరు పెద్ద గృహములో నివసించు అవకాశం ఉండకపోవచ్చు. కాని యాకోబు చెబుతున్నట్లు అది మనకు నీతిని, సమాధానమును కలిగిస్తుంది. మరొక మాటలో నిజమైన శాంతి, నిజమైన సమాధానం. శాంతి, పూర్ణత, సంపూర్ణత, సమాధానము అందరూ నిజముగా కావాలనుకుంటారు అనున్నది ఆసక్తికరమైన విషయము. వారు వీటిని కోరతారు మరియు భూసంబంధమైన జ్ఞానము ద్వారా వీటిని సంపాదించవచ్చని వారనుకుంటారు. అయితే ఇట్టి సమాధానము పైనుండి కలుగు జ్ఞానములో నుండి వస్తుంది. అది ఒకని సొంత ప్రగతిని కోరుకోదు. కాని 3వ అధ్యాయం 13వ వచనములో యాకోబు సెలవిచ్చినట్లు దానిలో సాత్వికము, తగ్గింపు ఉన్నాయి. అది స్వార్థమును కోరక ఇతరుల ఆరోగ్యము మరియు శ్రేయస్సును కోరుతుంది. 3వ అధ్యాయం 18వ వచనములో యాకోబు ఒక సుపరిచితమైన సామెతను ఉపయోగించి తన శ్రోతలను సంబోధించుచున్నాడు. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో సమాధానపరచువారిని యేసు దీవించినట్లే వారు సంఘములో సమాధానపరచువారిగా ఉన్నట్లయితే పేదలు మరియు ధనికులు నీతి అను గొప్ప ప్రతిఫలమును పొందుతారని యాకోబు స్పష్టము చేశాడు. ఇప్పటి వరకు మనము ఆచరణాత్మక జ్ఞానమును మరియు తన పత్రికలో ఈ అంశమును చర్చించుటకు యాకోబు ఇంత సమయమును ఎందుకు వెచ్చించాడో చూశాము. కాబట్టి దేవుని జ్ఞానమును ఆచరణలో పెట్టుటకు అతడు తన శ్రోతలకు ఇచ్చిన మార్గదర్శకత్వమును ఇప్పుడు చూద్దాము. ఆచరణాత్మక వేదాంత శాస్త్రం యొక్క అవసరతను గూర్చి క్రీస్తు అనుచరులు సహజముగా మాట్లాడుతుంటారు. మనము ఆచరణాత్మక ప్రసంగములను కోరుకుంటాము. ఎలా జీవించాలో మనకు నేర్పించు పాఠములను మనము కోరుకుంటాము. లోకములో అనేక చోట్ల జీవితములోని ప్రతి విభాగములోనూ మనకు మార్గదర్శకమును ఇచ్చు ఆధారయోగ్యమైన సాహిత్యములు అందుబాటులో ఉన్నాయి. అయితే మన అనుదిన జీవితముల కొరకు మనము జ్ఞానమును అన్వేషించుచుండగా చాలాసార్లు మనము మర్చిపోయే ప్రమాణములను మరియు ప్రాధాన్యతలను యాకోబు పత్రిక మనకు ఇస్తుంది. ఆచరణాత్మక జీవనమునకు మార్గదర్శకములను గూర్చి యాకోబు పత్రిక అనేక విషయములను తెలియజేస్తుంది. అయితే మనము కేవలము రెంటిని మాత్రమే చూద్దాము. మొదటిగా యాకోబు దేవుని ధర్మశాస్త్రం యొక్క ప్రమాణమును ఎలా ఎత్తిపట్టుకున్నాడో చూద్దాము. రెండవదిగా దేవుని ధర్మశాస్త్రములోని కొన్ని ప్రాధాన్యతలను యాకోబు ప్రతిపాదించాడు అని మనము చూద్దాము. దేవుని ధర్మశాస్త్రం యొక్క ప్రమాణమును ముందుగా చూద్దాము. దేవుని పాత నిబంధన ధర్మశాస్త్రమును గూర్చి క్రొత్త నిబంధన లేవనెత్తిన కొన్ని హెచ్చరికలను గూర్చి ఆధునిక క్రైస్తవులలో చాలామందికి తెలుసు. ఉదాహరణకు క్రియల ద్వారా గాక విశ్వాసము మూలముగా కృప ద్వారా రక్షణ కలుగుతుంది అని మనకు తెలుసు. ధర్మశాస్త్రమునకు విధేయులగుట ద్వారా రక్షణను సంపాదించుకున్నటకు ప్రయత్నించు ప్రతి ప్రయత్నమును ఎదురించుటకు గలతీయులకు వ్రాసిన పత్రికలో పౌలు చెప్పిన మాటలను మనము సరిగానే అనుసరిస్తాము. అంతేగాక మనము పాత నిబంధన కాలములో నివసించుచున్నాము అన్నట్లు మనము దేవుని ధర్మశాస్త్రమును
అనువర్తించకూడదు అని మనకు తెలుసు. హెబ్రీ పత్రిక వంటి పుస్తకములలోని ఉద్ఘాటనను మనము సరిగానే అనుసరిస్తూ క్రొత్త నిబంధన యుగములో దేవుని ధర్మశాస్త్రమును అనువర్తించమని క్రీస్తు మరియు ఆయన అపోస్తులు మరియు ప్రవక్తలు బోధించిన మార్గములలోనే మనము దానిని అన్వయిస్తాము. ఇప్పుడు ఈ హెచ్చరికలు ఎంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నప్పటికీ వీటిని మనము యాకోబు పత్రికలో చూడము. బదులుగా యాకోబు దేవుని ధర్మశాస్త్రమును గూర్చి అనుకూలమైన పదములతో మాట్లాడతాడు. ధర్మశాస్త్రము యొక్క 3వ ఉపయోగం అని సాంప్రదాయకముగా పిలువబడు దానిని అతడు ఉద్ఘాటిస్తాడు. క్రీస్తులో దేవుడు మనకు చూపిన కనికరమునకు మనము వ్యక్తపరచు కృతజ్ఞతగా మనము ధర్మశాస్త్రమును అనుసరిస్తాము. యాకోబు దేవుని ధర్మశాస్త్రమును గూర్చి తన పత్రికలో మాత్రమే విశేషమైన 2 వర్ణనలను ఇస్తాడు. మొదటిగా అతడు దానిని స్వాతంత్ర్యమునిచ్చు ధర్మశాస్త్రము అని పిలుస్తాడు. యాకోబు స్వాతంత్ర్యమునిచ్చు ధర్మశాస్త్రమును గూర్చి 1వ అధ్యాయం 25వ వచనము మరియు 2వ అధ్యాయం 12వ వచనములో మాట్లాడాడు. ధర్మశాస్త్రము మనలను పాపపు బానిసత్వము నుండి దాని యొక్క నాశనకరమైన పరిణామాల నుండి విడిపిస్తుంది అని అతడు సెలవిచ్చాడు. దేవునికి కృతజ్ఞతగా మనము ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు అది వాస్తవానికి మనకు స్వాతంత్ర్యమును అనుగ్రహిస్తుంది. యేసు ఇదే దృక్పథమును గూర్చి మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనములో ఇలా సెలవిచ్చాడు: మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. రోమాపత్రిక 7వ అధ్యాయము 7 నుండి 13 వచనములలో మనలను పాపమునకు బానిసలుగా చేయుటకు గాను మనలో దురాభిలాషలను త్వరపెట్టుటకు పాపము ఉపయోగించు సాధనముగా పౌలు ధర్మశాస్త్రమును వర్ణించాడు. అయితే యాకోబు ధర్మశాస్త్రమును స్వాతంత్ర్యమునిచ్చు నియమము అని పిలిచినప్పుడు ఆచరణాత్మక జ్ఞానము కొరకు ఒక అధికారిక మార్గదర్శకముగా దేవుని ఆత్మ ధర్మశాస్త్రమును అనుకూలముగా ఏ విధముగా ఉపయోగించుకుంటాడో వర్ణించాడు. మనం ఇంతకుముందు చూసినట్లు యాకోబు పాఠకులలో అనేక మంది సంగమునకు హాని కలిగించు మరియు వారిని నిరుత్సాహపరచు పాపపు వలయములలో చిక్కుకొనిపోయారు మరియు వారు తమ సొంత జ్ఞాన ఆలోచనలను అనుసరించినంత వరకు పాపము వారి జీవితములలో కలిగించిన నిరాశను, సమస్యలను మరియు హానిని వారు అధిగమించలేకపోయారు. అయితే దేవుని వాక్యము పాపము యొక్క జీతము మరియు దాస్యము నుండి ముందుగా వారిని విమోచించిన విధముగానే పాపము యొక్క విపత్తు మరియు నిరాశల నుండి వారిని విడిపించుటకు దేవుని వాక్యము ఒక ఆచరణాత్మక దైవిక జీవిత ప్రణాళికను స్థిరపరిచింది. ధర్మశాస్త్రము విశ్వాసి యొక్క జీవితమును నిశ్చయముగా నడిపిస్తుంది, హెచ్చిస్తుంది, సరిదిద్దుతుంది కదా, మరియు దానిని దేవుని చిత్తముతో సామరస్యము కలిగి ఉండునట్లు నడిపిస్తుంది. అయినను తుదకు ఇందు మూలముగానే యాకోబు దీనిని స్వతంత్ర లేక స్వాతంత్ర్యమునిచ్చు ధర్మశాస్త్రము అని పిలుస్తాడు మరియు మనకు స్వాతంత్ర్యము అను నియమము ద్వారా తీర్పు తీర్చబడుతుంది అని చెబుతాడు. ఇది క్రీస్తు మనకు ఇచ్చిన స్వాతంత్ర్యమయ్యున్నదని నేను ఆలోచిస్తాను. కాబట్టి మనము ఒకరితో ఒకరము కలిసి జీవించాలి మరియు ఒకరితో ఒకరము సామరస్యము కలిగి ఉండాలి. దేవుడు ఏ పక్షపాతమును చూపక కృపను ఉచితముగా అనుగ్రహించు ఆ ధర్మశాస్త్రము ద్వారా మనకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనము అట్టి కృపను మరియు నిష్పక్షపాతమును అందరికీ అనగా పరిశుద్ధ పౌలు చెబుతున్నట్లు ధనికులకు మరియు పేదలకు, ముసలివారికి మరియు యవ్వనులకు, బానిసలకు మరియు స్వతంత్రులకు, స్త్రీలకు మరియు పురుషులకు ఇవ్వాలి. ఇందుమూలముగానే 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలలో యాకోబు ఈ విషయమును ఉద్ఘాటించుచున్నాడు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును. దేవుని ధర్మశాస్త్రము స్వాతంత్ర్యమునిచ్చునది అని చెప్పుటతో పాటుగా యాకోబు దేవుని ధర్మశాస్త్రమును ప్రాముఖ్యమైన ఆజ్ఞ లేక రాజరిక ఆజ్ఞ అని సంబోధిస్తూ అనుకూలముగా మాట్లాడాడు. 2వ అధ్యాయం 8వ వచనములో యాకోబు ధర్మశాస్త్రమును ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని పిలిచాడు. ఈ పదజాలము పాత మరియు క్రొత్త నిబంధనలన్నింటిలో కనిపించు దేవుని ఆజ్ఞల యొక్క దృక్కోణము వైపుకు దృష్టిని ఆకర్షిస్తుంది. దేవుని ధర్మశాస్త్రము ఆయన ఇచ్చిన రాజరిక శాసనమై ఉన్నది. ఇది తన రాజ్య పౌరులైన ప్రజలకు సర్వోన్నతమైన పరిపాలకుడు ఇచ్చిన నియమము. ఇప్పుడు ఆధునిక లోకములో
ఈ రాజరిక రూపకమును అర్థము చేసుకొనుటకు మనకు కష్టముగా అనిపిస్తుంది. మనలో కొందరు బలమైన రాజులు పాలించు లోకములో నివసించుచున్నారు. అయితే యాకోబు యొక్క శ్రోతలు రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనములో నివసించారు. దేవుని ధర్మశాస్త్రమును ప్రాముఖ్యమైన లేక రాజరిక నియమము అని పిలుచుటలోని అర్థము వారికి తెలుసు. సరళమైన పదములలో దేవుని ధర్మశాస్త్రమును తేలికగా తీసుకోకూడదు అని వారు ఎరిగియుండిరి. మనకు నచ్చిన విధముగా అంగీకరించు లేక తిరస్కరించు విషయము కాదు అది విశ్వము యొక్క దైవిక రాజు యొద్ద నుండి వచ్చినది. కాబట్టి దానిలో కొంత మన మీద సంపూర్ణ అధికారము కలిగినదిగా ఉన్నది. 2వ అధ్యాయము 8 నుండి 10 వచనములలోని ఒక భాగములో యాకోబు దేవుని యొక్క రాజరిక నియమమునకు ఉన్న అధికారమును ఏ విధముగా వివరించాడో వినండి. లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. దేవుని ధర్మశాస్త్రము ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని యాకోబు యొక్క యూదా క్రైస్తవ శ్రోతలలో అనేక మంది అర్థము చేసుకున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్నట్లు వారు ధర్మశాస్త్రమునకు తమకు తోచిన విధముగా లోబడ్డారు. దానిలోని కొన్ని భాగములను పాటించి మిగిలిన భాగములను నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ధర్మశాస్త్రము లేఖనములలో అగుపడు ప్రాముఖ్యమైన నియమమై ఉన్నదని యాకోబు వారికి జ్ఞాపకము చేశాడు. అది వారి దైవిక రాజు యొద్ద నుండి వచ్చింది. ఈ కారణము చేత ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. తమ రాజ్యములోని పౌరులు కేవలం వారికి నచ్చిన లేక సౌకర్యవంతమైన రాజ్య నియమములను మాత్రమే పాటించుట పురాతన మానవరాజులకు అంగీకారయోగ్యముగా ఉండేది కాదు. అదేవిధముగా క్రీస్తు అనుచరులు తమకు నచ్చిన లేక సౌకర్యవంతముగా ఉన్న దేవుని రాజ్య నియమములను మాత్రమే అనుసరించుట అంగీకరించబడేది కాదు. పురాతన మానవరాజులు అట్టి ఎంపికలను తమ రాజరిక అధికారము మీద తిరుగుబాటుగా భావించేవారు. మరియు అట్టి ఎంపికలను దేవుడు కూడా రాజరిక అధికారమునకు విరోధముగా తిరుగుబాటుగా పరిగణించాడు. దేవుని ధర్మశాస్త్రము ఆచరణాత్మక జ్ఞానమునకు ప్రమాణముగా ఉన్నది మరియు దానిలోని రాజరిక నియమములన్నిటినీ ఖచ్చితముగా అనుసరించుటకు వెదకువారికి అది స్వాతంత్ర్యమును కలిగిస్తుంది. దేవుని ధర్మశాస్త్రము యొక్క ప్రమాణములో ఆచరణాత్మక జ్ఞానము కొరకు మార్గదర్శకత్వము ఉన్నదని యాకోబు తెలియజేశాడు అని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రములోని ప్రాధాన్యతలను అతడు ఉద్ఘాటించిన విధానములను చూద్దాము. సూటిగా మాట్లాడితే దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటించుచున్నాము అని క్రైస్తవులు సెలవిచ్చినప్పుడు మనము ఒక ఆచరణాత్మక సమస్యను ఎదుర్కొంటాము. వాటిని పాటించుట ప్రక్కన పెట్టండి, గుర్తుంచుకొనుటకు కూడా కష్టమైనన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి మనకు ఉన్న పరిమితుల కారణముగా మనము దీని మీద లేక దాని మీద మాత్రమే ధ్యాసను ఉంచగలము. అవును, మనకు నచ్చిన లేఖన భాగముల మీద మాత్రమే దృష్టి పెట్టుట ద్వారా దేవుని వాక్యము యొక్క అధికారమును చిన్నచూపు చూసే ఉచ్చులో మనము సులువుగా పడిపోయే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించుటకు ధర్మశాస్త్రము స్వయంగా మనకు ఇచ్చు ప్రాధాన్యతలను మనము గుర్తించాలి మరియు దేవుని ధర్మశాస్త్రములోని ముఖ్యమైన కోణములకు మనము ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుండి 40 వచనాలలో యేసు దేవుని ప్రాధాన్యతలతో వ్యవహరించాడు అని మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. ఈ వచనములలో ఆయన 2 గొప్ప ఆజ్ఞలను గుర్తించాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనములో దేవుని ప్రేమించమని ఇవ్వబడిన ఆజ్ఞ మనము దృష్టిలో ఉంచుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన నియమమై ఉన్నదని ఆయన ప్రకటించాడు. మరియు లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనములో నుండి మన పొరుగువారిని ప్రేమించుట అను నియమమును 2వ అత్యంత ప్రాముఖ్యమైన నియమముగా అతడు గుర్తించాడు. దేవుని ప్రేమించుట అతి గొప్ప ఆజ్ఞ అయ్యున్నదని అపోస్తలుడైన పౌలు స్పష్టముగా అర్థము చేసుకున్నాడు. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో మన పొరుగువారిని మనవలే ప్రేమించాలి అను నియమములో ధర్మశాస్త్రము అంతా నెరవేర్చబడుతుంది అని అతడు చెప్పాడు. ఆసక్తికరముగా యాకోబు కూడా ఇదే పని చేశాడు. 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలోని మిగిలిన భాగములో 2వ గొప్ప ఆజ్ఞ మీద యాకోబు ఉంచిన ఉద్ఘాటనను వినండి. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను
ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. లేవియకాండము 19వ అధ్యాయం 18వ వచనములోని మాటలను ఉపయోగిస్తూ యాకోబు రాజరిక నియమం యొక్క ప్రాధాన్యతలను క్రోడీకరించిన విధానమును గమనించండి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. యాకోబు ఇలా ఎందుకు చేశాడు అనునది మర్మము కాదు. ఈ రెండవ అతి గొప్ప ఆజ్ఞను నిర్లక్ష్యం చేయుట ద్వారా సంఘములోని పేద మరియు ధనిక విశ్వాసుల మధ్య అలజడి కలిగింది. ధనికుల పక్షమున పక్షపాతము గలవారు ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడుదురు అని యాకోబు ఇక్కడ చెప్పాడు. మరియు ఇది చిన్న విషయము కాదు. ఇతర ఆజ్ఞలను పాటించుచు ఈ ఒక్క ఆజ్ఞను మాత్రమే నిర్లక్ష్యము చేయువారు ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. కాబట్టి ఆచరణాత్మక జ్ఞానము కొరకు అధికారిక మార్గదర్శకమైన దేవుని ధర్మశాస్త్రము మన పూర్ణ హృదయములతో దేవుని ప్రేమించుట అను నియమము తరువాత ఒకరినొకరు ప్రేమించుకొనుటకు రెండవ ప్రాధాన్యతను ఇస్తుంది. 1వ అధ్యాయం 27వ వచనములో యాకోబు ధనవంతులకు జ్ఞాపకము చేసినట్లు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. కాబట్టి నిజమైన భక్తికి పరీక్ష ఏమిటి? సరే, మిమ్మును సమాజంలో మంచిగా చూపు నైతికమైన మంచి పనులు చేయుట కాదు. కాని నిజమైన పరీక్ష ఎవ్వరూ చూడనప్పుడు, మీకు ప్రతిఫలమేమీ దక్కనప్పుడు దేవుని మార్గములను అనుసరించుటయే. దేవుడు అనాథులను పోషించువాడు. దేవుడు విధవరాండ్రను సంరక్షించువాడు. అనాథ ఎవరు? విధవరాలు ఎవరు? మీకు తిరిగి ఏమీ ఇవ్వలేని వ్యక్తి. కాబట్టి మీ పొరుగువానికి లేక మీ నాయకునికి మేలు చేయుట నిజమైన భక్తికి రుజువుగా పరిగణించబడదు. అయితే దేవుడు పేదలను ప్రేమిస్తాడు అని మీకు తెలుసు. దేవుడు అత్యంత బలహీనులను సంరక్షిస్తాడు మరియు దానికి ప్రతిగా ఆయన తన కొరకు ఏ ప్రతిఫలమును ఆశించడు. అవును, ఆయన మన స్తుతిని పొందుతాడు మరియు మనము చేయు మేలును బట్టి ఆయన సంతోషిస్తాడు. అయితే తిరిగి ఏమీ ఇవ్వలేని వారిని సంరక్షించుట అతిపెద్ద పరీక్షయ్యున్నది. పేదలైన తమ పొరుగు వారిని ప్రేమించుట ద్వారా ధనికులు దేవుని ధర్మశాస్త్రములోని ప్రాధాన్యతలను అనుసరించాలి అని యాకోబు ఉద్ఘాటించాడు. అయితే ఆచరణాత్మక జ్ఞానము కొరకు పొరుగువారిని ప్రేమించుట ఎంత ప్రాముఖ్యమైనదంటే అది పేదలకు కూడా ఎలా అనువర్తించబడుతుందో యాకోబు ఉద్ఘాటించాడు. కొన్ని ఉదాహరణలు ఏమనగా, తన పొరుగువారిని ప్రేమించుట అంటే వారిని దీవించుటకు సాధనములుగా మన నాలుకలను ఉపయోగించాలి అని యాకోబు తన పత్రిక అంతటా స్పష్టము చేశాడు. ఒకరితో ఒకరు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలని 1వ అధ్యాయం 19వ వచనములో యాకోబు ప్రజలకు పిలుపునిచ్చాడు. దేవుని ప్రజల మధ్య కలహములు, వివాదములు మరియు విరోధములు ఉండకూడదని 4వ అధ్యాయము 1 నుండి 3 వచనములలో యాకోబు నొక్కి చెప్పాడు. 4వ అధ్యాయం 11వ వచనములో అతడు విరోధమును ఖండించాడు. మరియు 5వ అధ్యాయం 9వ వచనములో ఒకని మీదనొకడు సనుగకుడి అని యాకోబు ఆజ్ఞాపించాడు. బదులుగా 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం వారు తమ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొని ఒకని కొరకునొకడు ప్రార్థన చేయవలెను. తమకు పరలోక జ్ఞానము ఉన్నదని యాకోబు శ్రోతలలోని విశ్వాసులలో ఎవరైనా చూపదలిచిన ఎడల వారు దేవుని ధర్మశాస్త్రము యొక్క ప్రమాణమునకు సమర్పణ కలిగి ఉండవలసి ఉండెను. మరియు వారు ఒకరినొకరు ప్రేమించుకొనుట మీద దేవుని ధర్మశాస్త్రము పెట్టిన ప్రాధాన్యతను పూర్తిగా అంగీకరిస్తూ వారు దీనిని చేయవలసి ఉండెను. ఆచరణాత్మక జ్ఞానము మీద యాకోబు యొక్క ఉద్ఘాటన శ్రోతల యొక్క అవసరతలో తెలియజేయబడి మార్గదర్శకములు ఇవ్వబడినవని మనము చూశాము గనుక అతడు లేవనెత్తిన 3వ ప్రధానమైన అంశమును ఇప్పుడు చూద్దాము: విశ్వాసము మరియు ఆచరణాత్మక జ్ఞానము మధ్య అనుబంధము. క్రైస్తవ్యమునకు కేంద్రమైన విషయం ఏమైనా ఉంది అంటే అది విశ్వాసము. క్రైస్తవ్యము మన విశ్వాసము అయ్యున్నది అని మనము చెబుతాము. క్రీస్తు మన విశ్వాసమునకు ఆధారమయ్యున్నాడని మనమంటాము. సోలా ఫిడే లేక విశ్వాసము ద్వారానే నీతి అను ప్రొటెస్టెంట్ సిద్ధాంతమును మనము ఉద్ఘాటిస్తాము. మనము నేడు గుర్తించు విశ్వాస ప్రాముఖ్యత క్రొత్త నిబంధనలోని విశ్వాస కేంద్రములో నాటబడి ఉన్నది. 1వ శతాబ్దపు క్రైస్తవ్యమునకు కూడా విశ్వాసము కేంద్రమయ్యుండినది. మరియు ఈ కారణము చేత తన శ్రోతల కొరకు ఆచరణాత్మక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియపరచుటకు యాకోబు విశ్వాసమును గూర్చి ప్రస్తావించాడు.
యాకోబు ఆచరణాత్మక జ్ఞానమును మరియు విశ్వాసమును అనుసంధానపరిచిన 2 మార్గములను ప్రస్తావించుటకు మాత్రమే సమయము అనుకూలిస్తుంది. మొదటిగా విశ్వాసము మరియు క్రియలకు మధ్య ఉన్న అనుబంధమును యాకోబు వివరించాడు. రెండవదిగా విశ్వాసము మరియు నీతి మధ్య ఉన్న అనుబంధమును యాకోబు వివరించాడు. ముందుగా అతడి విశ్వాసము మరియు క్రియలను గూర్చి మాట్లాడిన విధానమును చూద్దాము. 2వ అధ్యాయము 14వ వచనములో ఒక సూటైన ప్రశ్న అడుగుతూ యాకోబు తన చర్చను ఆరంభించాడు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? అవును, యాకోబు ప్రశ్నకు జవాబు రక్షింపలేదు. క్రియలు లేని విశ్వాసము రక్షింపలేదు. విశ్వాసము లేక నమ్ముట అను మాటలు గ్రీకు నామవాచకమైన పిస్టిస్ మరియు క్రియాపదమైన పిస్టియో నుండి అనువదించబడినవి. ఈ పదముల సమూహము క్రొత్త నిబంధనలో అనేకసార్లు ఉపయోగించబడింది. తెలుగులో విశ్వాసము మరియు నమ్మిక వలెనే ఈ పదములు కూడా అనేక వేర్వేరు ఆలోచనలను తెలియజేశాయి. వీటిలో కొన్ని క్రొత్త నిబంధనలో కొన్నిసార్లు విశ్వాసము మరియు నమ్మిక అనునవి ఒక విషయము నిజము అని తెలుపుటకు జ్ఞానపూర్వక ఒప్పుకోలును మాత్రమే సూచించాయి. కొన్నిసార్లు అవి తాత్కాలిక సమర్థనను సూచించాయి. మరికొన్నిసార్లు వేదాంతవేత్తలు తరచుగా రక్షించు విశ్వాసము అని పిలుచు దానిని సూచించాయి. రక్షణ మార్గముగా క్రీస్తు మీద హృదయపూర్వక జీవితకాలముండు నమ్మకము మరియు భరోసాను రక్షించు విశ్వాసము అని అంటారు. విశ్వాసము మరియు నమ్ముట అను పదములకు అనేక అర్థములు ఉన్నాయని యాకోబు గుర్తించాడు. ఈ కారణము చేత వారు కలిగి ఉండిన విశ్వాసమును పరీక్షించమని అతడు తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. ఉదాహరణకు 2వ అధ్యాయం 19వ వచనములో యాకోబు తన యూదా క్రైస్తవ శ్రోతలను ఈ మాటల ద్వారా సవాల్ చేశాడు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. పిస్టియో అను క్రియాపదము నుండి ఒకే దేవుడు ఉన్నాడని తన శ్రోతలు నమ్మినట్లు యాకోబు తెలిపినప్పుడు అతడు షెమా అను దానిని తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనములో ఉన్న పురాతన పాత నిబంధన ఒప్పుకోలు ఈ విధముగా చెబుతుంది. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యాకోబు ఆలోచన ప్రకారం తన శ్రోతలు ఈ సత్యమునకు జ్ఞానపూర్వకమైన అంగీకారమును ఇచ్చుట మంచిదయ్యింది. అయితే ఇది ఎంత మంచిదైనను ఇట్టి విశ్వాసము లేక నమ్మకము మాత్రమే చాలదు. ఎందుకంటే దయ్యములను నమ్ముచున్నవి. వాస్తవానికి దానిని గూర్చి ఆలోచించున్నప్పుడు దయ్యములు భయముతో వణుకుచున్నవి. అయితే ఇది వారికి ఎలాంటి మేలు చేయుదు. విధేయత లేకుండా కేవలము జ్ఞానముతో అంగీకరించుట రక్షించు విశ్వాసము కాదు. లేక 2వ అధ్యాయం 26వ వచనములో యాకోబు సంగ్రహముగా చెప్పినట్లు, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసము మరియు క్రియలను గూర్చిన ఈ మౌలిక ఆలోచనను మనసులో ఉంచుకొని విశ్వాసము మరియు నీతిని గూర్చి యాకోబు మాట్లాడిన విధానమును కూడా మనము ప్రస్తావించాలి. దేవుని ఎదుట ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు లేక నీతిమంతులై ఉన్నారు అనే విషయము యాకోబు దినములలోని యూదా బోధకుల మధ్య ఒక వివాదముగా ఉండేది. మరియు మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘములో కూడా ఇది ఒక ముఖ్యమైన సమస్యగా కొనసాగింది. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరు నీతిమంతులుగా పరిగణించబడతారు? 2వ అధ్యాయము 21 నుండి 24 వచనాలలో యాకోబు ఈ ప్రశ్నలకు ఈ విధముగా జవాబు ఇచ్చాడు. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఇక్కడ యాకోబు డికాయో అను గ్రీకు పదమును ఉపయోగించి నీతిమంతునిగా తీర్చబడుటను గూర్చి మాట్లాడాడు. దీని అర్థము నీతిమంతుడని ప్రకటించుట, నీతిమంతునిగా తీర్చుట లేక విడిపించుట. అబ్రాహాము క్రియల ద్వారా, ముఖ్యముగా ఆదికాండము 22వ అధ్యాయములో దేవునికి తన కుమారుడైన ఇస్సాకును అర్పించు కార్యము ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు లేక విడిపించబడ్డాడు అని అతడు వాదించాడు. దీని ఆధారముగా ఏ ఒక్కరూ కూడా విశ్వాసమూలముగా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడరు లేక విడిపించబడరు అని అతడు నిర్ధారించాడు. నీతిమంతులుగా దేవుడు అంగీకరించు ప్రతి ఒక్కరూ క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి అపోస్తలుడైన పౌలు యొక్క బోధను వ్యతిరేకించినట్లు అనిపిస్తుంది. కాబట్టి
శతాబ్దములుగా యాకోబు యొక్క కథనము అన్ని విధములైన వివాదములకు కారణమైంది. 2వ అధ్యాయం 24వ వచనములో యాకోబు ఇలా సెలవిచ్చాడు: మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును. భిన్నముగా గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. వాస్తవానికి ఇక్కడ వైరుధ్యము లేదు. బదులుగా యాకోబు మరియు పౌలు డికాయో లేక నీతిమంతులుగా తీర్చబడుట అను పదమును 2 భిన్నమైన మార్గములలో ఉపయోగించారు. పౌలు యొక్క పారిభాషిక వేదాంత శాస్త్ర పదజాలములో అతడు నీతిమంతులుగా తీర్చబడుట అను పదమును కేవలం ఒకే విషయం కొరకు పరిమితము చేశాడు. పౌలు ఆలోచన ప్రకారం నీతిమంతులుగా తీర్చబడుట అను పదము క్రీస్తు యొక్క నీతి ఆధారముగా క్రీస్తునందు రక్షింపబడి విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ పొందుకొను ఆరంభ నీతి ప్రకటనను సూచిస్తుంది. అయితే యాకోబు నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి మరొక మార్గములో మాట్లాడాడు. యాకోబు డికాయో అను పదమును సరి అయిన వారిగా రుజువు చేయుట లేక విడిపించుట అను అర్థమునిచ్చు విధముగా ఉపయోగించాడు. ఒక వ్యక్తి రక్షింపబడి విశ్వాసమును కనుపరిచినప్పుడు క్రీస్తు నీతి మొదటిగా ఆపాదించబడి విషయమును అతడు తిరస్కరించలేదు. అయితే యాకోబు విషయములో డికాయో అను పదము యేసుక్రీస్తునందు విశ్వాసమును ఒప్పుకొనిన వ్యక్తికి అతన్ని లేక ఆమె జీవితములో ఆత్మకార్యము ద్వారా సరి అయిన వానిగా రుజువు చేయబడిన లేక విడిపించబడిన వ్యక్తికి అనువర్తించబడుతుంది. యాకోబు యొక్క ఆలోచన ప్రకారం ఆత్మ ద్వారా బలపరచబడుట క్రీస్తునందు నమ్మకమైన భక్తికి దారితీస్తుంది. ఒక వ్యక్తి ఏమి చెప్పినప్పటికీ సత్క్రియల ద్వారా విశ్వాసమును కనుపరచకపోతే తుదకు వారు విమోచించబడరు. కాబట్టి తన శ్రోతలకు ఆచరణాత్మక జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను తెలియజేయుటకు యాకోబు విశ్వాసము మరియు నీతి మధ్య ఉన్న అనుబంధమును గురించి మాట్లాడాడు. విశ్వాసము ద్వారా మాత్రమే నీతి అను విషయం మీద పౌలు మరియు యాకోబు మధ్య ఉన్నట్లు అనిపించే వివాదము యాకోబు పత్రికలో ముఖ్యమైన సమస్య అని నేను అనుకుంటాను. అది కనిపిస్తుంది. పుస్తకములో ఈ విషయము కంటే ఎక్కువసేపు మరి ఏ విషయమూ చర్చించబడలేదు. మొట్టమొదటిగా డికాయో అను గ్రీకు పదము కొన్నిసార్లు నీతిమంతులుగా తీర్చబడు కార్యమును సూచించింది అని నేను చెప్పదలుచుకున్నాను. అనగా సరళమైన భాషలో చెబితే నీతి అనున్నది వాస్తవానికి ఒక నాణెము యొక్క 2 వైపులు అయ్యున్నది. ఒక వైపున క్షమాపణ ఉన్నది, అనగా దేవుడు మిమ్మును క్షమిస్తాడు, అది భాగాహార వైపుగా ఉన్నది. మరొక వైపున గుణాకారము ఉన్నది, అది నీతిని ఆపాదించుట. తరువాత నీవు నా దృష్టిలో నీతిమంతునిగా ఎంచబడితివి అను ప్రకటన ఉన్నది. కాబట్టి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడితిమి మరియు అది నీతిమంతునిగా తీర్చబడుట అను పదముకు ఒక ఉపయోగమై ఉన్నది. మరొక వైపున నీతిమంతునిగా తీర్చబడుట అను పదమును మనము విడిపించబడుట లేక నీతిగా ఎంచబడుట అను అర్థమునిచ్చు విధముగా కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి పౌలు దీనిని న్యాయ సంబంధమైన విధముగా ఉపయోగించుచున్నాడు మరియు యాకోబు దీనిని క్రియల భావనలో అనగా నీతిని కనుపరచుట మొదలగు భావనలో ఉపయోగించుచున్నాడు. కాబట్టి మనము దీనిని క్రోడీకరించినట్లయితే పౌలు నీతిని ఉపయోగించు విధానము విశ్వాసం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది మరియు యాకోబు నీతిని ఉపయోగించు విధానం మారుమనసు తరువాత విశ్వాసమును రుజువు చేస్తుంది. కాబట్టి యాకోబు ఈ ప్రశ్నను అడుగుతున్నాడు: ఎవరు నీతిమంతునిగా పరిగణించబడాలి? నేను దేవుని నమ్ముచున్నాను అని చెప్పువాడా లేక దేవుని యందు నమ్మికను మరియు తన ఒప్పుకోలును అనుసరించి జీవించువాడా? యాకోబు మరియు పౌలు ఇరువురికి విశ్వాసము అనున్నది కార్యరూపము దాల్చాలి. మరొకసారి చెప్పమంటారా? విశ్వాసము కార్యరూపము దాల్చాలి. అది ఫలములను ఇవ్వాలి. అది కనిపించాలి. నోటి మాట ద్వారా విశ్వసిస్తే చాలదు. మానసిక విశ్వాసము సరిపోదు. విశ్వాసము కార్యరూపం దాల్చాలి. అది శోధనలను ఎదుర్కొంటుంది. అది దేవుని వాక్యమునకు విధేయత చూపుతుంది. అది కార్యములు చేయు వారిని ఉత్పత్తి చేస్తుంది. అది పక్షపాతము చూపదు. అది నాలుకను నియంత్రిస్తుంది. అది జ్ఞానముతో వ్యవహరిస్తుంది. అపవాదిని ఎదిరించు శక్తిని అది అనుగ్రహిస్తుంది. మరియు అన్నిటికంటే ముఖ్యముగా అది ప్రభువు యొక్క రాకడ కొరకు ఓపికతో ఎదురుచూస్తుంది. యాకోబు మరియు పౌలు ఇరువురు ఖచ్చితముగా ఇదే విషయమును బోధించారు. 2వ అధ్యాయము 15-17 వచనాలలో యాకోబు ఈ నియమమును అనువర్తించిన విధానమును వినండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక యున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే
విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. యాకోబు ఈ విషయమును ఇంతకంటే ఖండితముగా చెప్పుటను గూర్చి మనము ఊహించుకునుట కష్టము. దేవుని ధర్మశాస్త్రమునకు ఆచరణాత్మక విధేయత చూపుట ద్వారా, ముఖ్యముగా ఒకరినొకరు ప్రేమించుట ద్వారా అతని శ్రోతలు సంఘములలోని అలజడిని శాంతింపజేయాలి. తమ విశ్వాసమును గూర్చి వారు ఎన్ని ప్రగల్భాలు పలికినా ప్రేమతో కూడిన ఆచరణాత్మక సత్క్రియలను చేయకుండా వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడలేరు. ఈ పాఠములో యాకోబు పత్రికలోని 2 జ్ఞాన మార్గములను మనము చూశాము. వారు కలిగి ఉన్న విశ్లేషణ జ్ఞానం యొక్క అవసరతను ఎత్తిచూపుట ద్వారా, మార్గదర్శకత్వమును అందించుట ద్వారా, విశ్లేషణ జ్ఞానము మరియు విశ్వాసము మధ్య అనుబంధమును స్థాపించుట ద్వారా యాకోబు తన శ్రోతలను విశ్లేషణ జ్ఞానము వైపుకి ఎలా ఆకర్షించాడో చూశాము. మరియు తన శ్రోతలకు వారి యొక్క అవసరతను చూపుట ద్వారా దేవునికి మరియు ఆయన ప్రజలకు నమ్మకమైన మరియు తగ్గింపు గల పరిచర్య చేస్తూ దేవుని సత్యమును అనువర్తించుటకు వారికి మార్గదర్శకత్వమును ఇచ్చుట ద్వారా ఆచరణాత్మక జ్ఞానమును వెదకమని యాకోబు తన శ్రోతలను సూచించిన విధానమును కూడా మనము చూశాము. 2 జ్ఞాన మార్గములను అనుసరించమని యాకోబు మొదటి శతాబ్దపు యూదా క్రైస్తవులకు పిలుపునిచ్చాడు. మరియు ఇదే నేడు మీకు నాకు కూడా వర్తిస్తుంది. మనకు కూడా విశ్లేషణ మరియు ఆచరణాత్మక జ్ఞానము అవసరమై ఉన్నది. దేవుని నుండి ఈ వరములను పొందుటకు యాకోబు ఇచ్చిన మార్గదర్శకములకు మనము కూడా లోబడాలి. మరియు దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసము మరియు భక్తి కలిగి మనము దీనిని చేయాలి. మనము భూసంబంధమైన జ్ఞానమును తేలికగా అనుసరించు దినములలో యాకోబు పత్రికను హృదయపూర్వకముగా స్వీకరించి దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞాన మార్గములను అనుసరించాలి.